నేను భక్తితో ఇస్తున్న వాటిలో కనీసం ఒక పుష్పమో ఫలమో స్వీకరించి నాకు ఆనందాన్ని చేకూర్చు. నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకొని అనుగ్రహించేదాకా నా మనస్సుకు శాంతి ఉండదు అంటూ వాడు రోజు దేవతను ప్రార్థించసాగాడు. చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉన్నది. వాడి భక్తి శ్రద్ధలకు ఆమె తనలో తాను నవ్వుకున్నది. కానీ వాడు ప్రార్థనలు మొదలుపెట్టాక ఆమె సహించలేకపోయింది. 2-3 రోజులు ప్రార్థించి విసిగి వాడే మానేస్తాడేమో అని ఆమె అనుకున్నది. కానీ ఆ రోజు వాడి ఆరాటం జాస్తి అవుతున్నది. వాడి ప్రార్థనలు దేవతను కలవరపరచసాగాయి. ఆ బాధపడలేక దేవత వాడి ఇల్లు వదిలేసి మరొక ధనికుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటిని ఆశ్రయించింది. ఆమె చేతి మాలిన్యం చాలా వరకు పోయింది. ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలసి ఉన్నది. ఈ రెండో చెప్పులు కుట్టేవాడి ఇంట చెప్పులు కుట్టే తోళ్ళు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఒక్క రాత్రిలో దేవత వాటిని అన్నిటినీ చెప్పుల జతల క్రింద మార్చేసి తన నరక మాలిన్యం పూర్తిగా పోగొట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు దేవత తనను విసర్జించి పోయినట్టు తెలుసుకున్నాడు. తాను కొన్న తోళ్ళు చెప్పులుగా మారటం నిలిచిపోయింది. దేవత తనపై ఆగ్రహించింది. తన వల్ల ఏమీ అపచారం జరిగినది వాడికి తెలియదు. వాడా దిగులుతోనే మంచం పట్టి తీసుకొని కొంతకాలానికి చనిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహము. బీదవాడు అయినప్పటికీ సత్పురుషుడు అనే కదా దేవత మొదటి చెప్పులు కుట్టేవాడిని ఎన్నుకొని వాడిపై అనుగ్రహించింది. మంచి వాళ్లకు దైవభక్తి ఉండటం సహజము. తమ భక్తుల కోరికలు తీర్చటము దేవతలకు కూడా సహజమే. అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకలలో ఏ ఒక్కటి ముట్టక వాణ్ణి అసంతృప్తి పరచటానికి, వాడి న్యాయమైన కోరిక తీర్చక నిరుత్సాహపరచడానికి ఏమిటి కారణం? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవత కోరినది చెప్పులు కుట్టేవాణ్ణి అనుగ్రహించటము, వాడికి లాభము చేకూర్చటము కాదు, తన మాలిన్యాన్ని పోగొట్టుకొనటము. తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగుపడితే ఆమెకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ చెప్పులు కుట్టేవాడు మూర్ఖుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు. వాడిచ్చిన వస్తువులలో దేన్ని తాకినా నరక మాలిన్యం పోయేలోపుగా భూలోక మాలిన్యం అంటుకుంటుందేమో అని దేవత భయపడింది. చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.